చాలా సంతోషం. నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పాను. నేను మా నియోజకవర్గంలో నేను కానీ నా మనుషులు కానీ ఎకరాలు కాదు సెంట్లు లేదా ఇంచీలు, ఇదిగో ఇన్ని ఇంచీల నేల మీరు ఆక్యుపై చేసుకున్నారంటే తీసుకోమని నేను గతంలో కూడా మా పార్టీ మనుషులకి జేసీబీ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి మా పలాస నడిపడిన గాంధీ విగ్రహం దగ్గర కూడా పెట్టించాను. మీరు రండి, ఎక్కడ ఆక్రమణలు జరిగాయో తీసేద్దాం, మీరు రండి అని. వాళ్ళు ఎవరు రాలా. అప్పుడు కూడా అదే విమర్శించారు, మీరు ఆక్రమణ చేస్తున్నారు. అదే ఎక్కడని అడుగుతా ఉన్నాను నేను. ఫలానా వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, లేకపోతే డాక్టర్ అప్పలరాజు మనిషి ఫలానా దగ్గర ఇన్ని ఎకరాలు, ఇన్ని ఇంచీలు లేదా ఇన్ని సెంట్లు భూమి ఫలానా ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడని చెప్పమని అడుగుతా ఉన్నాను నేను. తీసేద్దామని అడుగుతా ఉన్నాను నేను. ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నా. మీరే ఒక డేట్ చెప్పండి. ఇప్పుడు ఎన్టీ వాళ్ళు అడిగారు, లేకపోతే 10T వాళ్ళు అడిగారు. మీరే ఒక డేట్ చెప్పండి, మేము వస్తాం, మా మనుషులు వస్తారు, ఆక్రమణలు తీసేయండి అని నేను దాన్ని కట్టుబడి ఉన్నాను. ఇప్పటికీ కూడా చెరువులు ఆక్రమించుకున్నది మీరు, కొండలు ఆక్రమించుకున్నది మీరు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నది మీరు. మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా నా మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పటికీ కూడా అదే దుష్ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. మేము ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని గతంలోనూ ప్రతిస్పందించాల, ఇప్పుడు ప్రతిస్పందించాల. బట్ స్టిల్ ఐఎమ్ స్టిక్ టు మై వర్డ్స్. మీరు పలానా తేదీ చెప్పండి, రేపా ఎల్లుండా అవతలాడ. మీకు జేసీబీలు తేవడం కష్టమైతే మేమే జేసీబీలతో వస్తాం, మేమే ట్రాక్టర్లు తీసుకొస్తాం. ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయో ఒక్కడ కూడా అడ్డుపడకుండా రిమూవ్ చేయిస్తాను. అట్ ది సేమ్ టైం మేము గతం నుండి చెప్తున్నటువంటి గతంలో తెలుగుదేశంలో పేరు మోస నాయకులు చేసినటువంటి ఆక్రమణలు కూడా దాంతో పాటుగా తీసేయండి, దానికి కట్టుబడి మీరు రండి, మా వాళ్ళు పలానా వాళ్ళు ఆక్రమణలు తీసేస్తాము, మేము సిద్ధంగా ఉన్నామని చెప్తాము. తేదీ మీరు చెప్పండి, మీడియా వాళ్ళు మీరు తేదీ చెప్పి మమ్మల్ని పిల్లని మేము వస్తాం. మేము పిలిస్తే వాళ్ళు ఎలాగ రారు, మీరు డేట్ పెట్టి పిల్లని మేము వస్తాం. ఎనీ మోర్ క్వశ్చన్స్? చంద్రబాబు గారిని విమర్శించాలని కాదు, కానీ నేను 2017లో రాజకీయాల్లోకి వచ్చాను. 2017 నుంచి 19 మధ్యలో, అంటే ఆ 2 years ఆఫ్ పలాస నియోజకవర్గానికి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నా మీద 5 FIRలు వేసింది అప్పటి ప్రభుత్వం. 5. నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా పోనీ 19 నుంచి 24 వరకు. ఒక్కటంటే ఒక్క కేసు అపోజిషన్ లీడర్ మీద మేము పెట్టామా? ఒక్క FIR వేసామా? మాట్లాడితే పోలీసులతో బంధించేశారు, పోలీసులతో ఇబ్బంది పెట్టారంటే ఒక్క FIR చూపించమని అడుగుతాము. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 15 రోజులే కదా అయింది, ఆల్రెడీ ఇంకొక FIR నా మీద వేశారు. అంటే ఇంకా ఈ 5 ఏళ్ల కాలంలో నా మీద ఇంక ఎన్ని FIRలు వేస్తారు? నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఒక FIR వేస్తారు. ఆ రోజు అలాగ మాట్లాడాడు, ఈ రోజు ఎలాగ అన్నాడు, పాతవి అవి ఇవి కొత్త తీసి ఇంకెన్ని FIRలు వేస్తారు, ఎన్నిసార్లు అరెస్టులు చేస్తారు? నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. నన్ను ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 15 రోజుల్లో మనం చూస్తే కేవలం ప్రభుత్వాన్ని రన్ చేయడం మీద కంటే కూడా, గవర్నెన్స్ మీద కంటే కూడా, పరిపాలన మీద కంటే కూడా కక్షలు కార్పణ్యాల మీదనే దృష్టి పెట్టింది. అవే ప్రధానం అనుకుంటుంది. దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని వేధించడం, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం, ఆస్తుల మీదకి వెళ్ళడం, ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళడం అనేది మనం అందరం చూస్తాము. దానికి నేనేమి మినహాయింపు అనుకోవడం లేదు. నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి మంత్రి కాబట్టి రకరకాలు ఏవో చేస్తారు. వాటన్నిటికీ ప్రిపేర్డ్గానే, వాటన్నిటికీ కూడా ప్రిపేర్డ్గానే 2029 లక్ష్యంగా సమ్ కల్కి 2868 2868 అంతేనా? అలాగా కల్కి 2029 లక్ష్యంతో మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పని చేస్తాం, పని మొదలు పెడతాం.